నాలుగు పాళ్లలో నడిపే ప్రయత్నం చేస్తూ అధర్మాన్ని అవినీతిని కోకటి వేళ్లతో పీకేయటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మనోహర్ గారికి మరీ అభ్యర్థిస్తున్నా. ఎందుకంటే ఆయనకి రాజకీయ కక్ష లేదు, కేవలం విధి నిర్వహణ మాత్రమే. వారు కూడా చెప్పారు, అన్ని నాతో కొంతమంది మిత్రులు చెప్పారు, మా కార్యకర్తలు అడుగుతున్నారు ఇంకా పేరు నాని కానీ లోపల వేయలేదండి, ఇంకా లోపల వేయలేదంటే అని చెప్పాను. అలాగే బియ్యం నేను అమ్మేశానని, అవినీతి చేశానని ఒక చిన్న ఒకసారి మీరు కూడా ఆలోచించేయమని సామాన్యుల్ని. ఇక ఏదో అన్న సామెత అంటారు, చెమటోడి ముందు శంఖం ఊదినట్టుగా ఇక రాజకీయాల్లో నన్ను వ్యతిరేకించేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు, పనిగట్టుకుని నన్ను నా వ్యక్తిత్వాన్ని కైమా కొట్టుదామని ప్రయత్నం చేసే వాళ్ళకి ఇంక నేను చెప్పేది ఏముంటుంది, సామాన్యులకి మాత్రం, సామాన్య ప్రజలకి నేను ఒకసారి ఆలోచించమని అభ్యర్థిస్తున్నాను. సాక్షాత్తు నాదెండ్ల మనోహర్ గారే ఎక్కడో చెప్పినట్టుగా నేను విన్నాను. ₹40 ప్రభుత్వం తయారు చేసిన బియ్యాన్ని రేషన్ షాపుల దగ్గర నుంచి కొంతమంది మాఫియా వాళ్ళు, బియ్యం మాఫియా వాళ్ళు ₹20, ₹22, ₹23 ట్రాన్స్పోర్ట్తో సహా కలిపి అప్పచెప్తున్నారు అని చెప్తున్నారు. ఇంకొక మంత్రి గారు ఏం చెప్పారంటే, ఇది ఆ ప్రభుత్వంలో అప్పటి నుంచి కూడా జరిగింది, అప్పుడే జరిగింది ఇది అని చెప్పని మాట్లాడారు. నేను అడుగుతున్నాను, 20కి, 22కి, ₹23 మార్కెట్లో రేటు ఉందని చెప్పినప్పుడు, ఒకవేళ నేను తప్పుడు పని చేసి నేను అమ్మితే ఎంతకు అమ్ముతాను? అంటే నేను 3 సార్లు ఎమ్మెల్యే చేసినోడిని, ప్రభుత్వ రూల్స్ ఇవన్నీ తెలిసినోడిని, ప్రభుత్వంలో ఒక దగ్గర 2 సంవత్సరాలు 9 మాసాలు మంత్రిగా చేసినోడిని. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలీదా? 2 మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడే బల్ల కింద చేయి పెట్టినోడిని, తప్పుడు తనంగా డబ్బులు సంపాదించినోడిని, ఆలోచన కూడా లేనోడిని. దీనికా ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు నా శ్రీమతి గారి దగ్గర వసూలు చేసిన డబ్బు కేజీ ఎంత పడిందో తెలుసా అండి? ₹94. కేజీ బియ్యం ₹94 చొప్పున వాడు వసూలు చేశారు. ఇవన్నీ తెలీదా? రెండోది, మీరు ఎవరినన్నా గోడౌన్ ఓనర్ని ఇంకెవరినో అడగండి, ఓనర్ కనుక దాంట్లో బియ్యాన్ని ఏదోటి చేస్తే ఏంటి లాభం? ఎక్కడి నుంచి తెస్తాడు? మళ్ళీ బియ్యం అనేది మాయం చేయటం ఎలా అవుతుంది సాధ్యం? అప్పచెప్పాలి కదా. వచ్చిన బియ్యం కేజీ అంటే కాటాతో వస్తుంది, కాటాతో అప్పచెప్పాల్సిందే, బస్తాలు కూడా కాదు. కాటాతో తీసుకోవాలి, కాటాతో అప్పచెప్పాలి. వెయిటేజీ ఇంకో మంత్రి గారు చెప్పే కదా, ఆ గవర్నమెంట్ ఉందని. గవర్నమెంట్ ఎప్పుడు పడిపోయింది? జూలైలో పడిపోయింది. గవర్నమెంట్ జూలైలో పడిపోతే నవంబర్ దాకా ఖాళీ కూర్చుంటారా? నిజంగా నేను కానీ నేను తప్పుడు బుద్ధోడిని అయితే, అక్రమార్కుడిని అయితే 5 నెలలు ఖాళీ కూర్చుంటారా? అంటే కొంచెం విచక్షణతో మాట్లాడండి, లేదా మాట్లాడేలాగా మాట్లాడతారు ఉద్దేశమే కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, ఆలోచించమని అడుగుతున్నాను ఎవరైతే సామాన్యుల్ని. అసలు ఎందుకు ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఈ తప్పుడు పని చేస్తారు?
ఎవరయ్యా అండి ఈ మాటలు మాట్లాడేది? ఎన్ఆర్జిఎస్ ఉపాధి హామీలో మా నియోజకవర్గానికి కూడా 23 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ చేశారు. వర్క్ తర్వాత, వర్క్ పనిచేయడం తర్వాత, బిల్లు తర్వాత వర్క్ ఆర్డర్ ఇవ్వాలంటే 3% అడ్వాన్స్గా వసూలు చేసినటువంటి వాళ్ళు నా క్యారెక్టర్ గురించి మాట్లాడటం. అప్పుడు కానీ ఇప్పుడు కానీ 2014, 19 కానీ లేదా 24 నుంచి ఇప్పుడు దాకా కానీ సాధారణంగా ఒక మంత్రికి ఆ శాఖలో పనిచేసేటువంటి అటెండర్ దగ్గర నుంచి ప్రతి ఉన్నత ఉద్యోగి వరకు పిల్లలతో సమానం.